క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రార్థన చేయకపోవటం పాపం అని బైబిల్ చెప్తాం. యేసు ప్రభు వారు జీవించిన జీవిత కాలంలో ఎక్కువ సమయము ఆయన ప్రార్థనలో గడిపాడు అని మనం బైబిల్లో లూకాసు వార్తలో చూస్తాం. He spent much time in prayer. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ ప్రపంచంలో చాలా మంది ప్రార్థనకు చాలా తక్కువ సమయాన్ని, చాలా తక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటం అనేటువంటిది వారికి ఉన్నటువంటి ముమ్మరమైనటువంటి కుటుంబ జీవితం కానీ, వారికి ఉన్నటువంటి జీవన విధానంలో క్రైస్తవులకి అంటే బీయింగ్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్స్, విశ్వాసులైనటువంటి వాళ్ళ జీవితాలలో ప్రార్థన అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా మనం ఈ రోజున ఇట్టే గమనించగలం. కారణం ఏంటంటే ప్రీ ఆక్యుపేషన్, అంటే వేరే విషయాలు వాళ్ళ మనసులో ఉండటం, వాళ్ళ హృదయాన్ని తొందర చేయటం వలన వారు దేవునికి దగ్గర అవటానికి దేవుడిచ్చినటువంటి మంచి సాధనమైనటువంటి ప్రార్థన అనే ఈ వాహనం వారు పొందలేకపోవటం అనేటువంటిది చాలా శోచనీయం.